తీసుకురమ్మన్నారు. అలాగేనమ్మా. అత్తయ్య గారు, ఆయన వెయిట్ చేస్తున్నారు. అమ్మ శ్వేత, డబ్బు కనిపించట్లేదమ్మా. డబ్బు కనిపించడం లేదా? అవును, అందులోనే పెట్టాను. ఏమైందో తెలియట్లేదు. సరిగ్గా చూసారా? అవును, అంతా వెతికాను. అమ్మ శ్వేత, నువ్వేమనుకోనంటే ఏమనుకోనంటే అది చెప్పండి. అది అంటే నువ్వేమైనా చూసావా? అంటే నేను దొంగతనం చేశానా? అది కాదమ్మా, చూసావా అని అడిగాను, తీసావని కాదు. మీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది. సిద్ధు సిద్ధు సిద్ధు, అది కాదమ్మా. సిద్ధు, శ్వేత, నేను అన్నదేది. శ్వేత, ఏంటి అరుపులు? అరుపులు కాదు, ఆవిడన్న మాటలకి నేను ఆత్మహత్య చేసుకోవాలి. ఏమైంది? మీరిచ్చిన డబ్బు కనిపించడం లేదంట. అడిగితే నేను తీసానంటుంది. దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటండి? కోర్టు లాస్తిని కాదనుకుని మీరే కావాలో అయినా ఓవర్ చేస్తున్నావు. అన్ని చోట్ల సరిగ్గా వెతికారా? అన్ని చోట్ల వెతికాను బాబు. పోనీ ఎవరికైనా ఇచ్చారా? ఒకసారి గుర్తెచ్చుకోపోయారా? లేదు, ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వకుండా. అమ్మా శాంతి, అంతా ఇక్కడే ఉన్నారే. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. బాగున్నావు బాబు? అమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా. కూతురు అయిన కొడుకులాగా బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకున్నావు. నువ్వు సమయానికి అంత డబ్బు పంపించకపోతే నీ చెల్లెలు పేరు శుభ్రాకెళ్ళ దాకా వచ్చేది కదమ్మా. ఏ డబ్బు? నువ్వు పంపించిన డబ్బేనమ్మా. ఇప్పుడే వేంకుడి గారికి ఇచ్చేసి వస్తున్నా. ఉండవే బాబు, వస్తున్నా. అమ్మా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. అల్లుడు గారు వస్తే చెప్పు. ఉంటా బాబు, ఉంటానమ్మా. చూసావుగా సిద్ధు? ఇంకా పో బాబు, ప్లీజ్. ఇంకా విషయం మర్చిపోండి. డబ్బు నేను ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకుంటాను. మరేం పర్వాలేదు. ఓకే? మీకు అంత అవసరం అయితే నన్ను అడగాల్సింది. పడేసేదాన్ని. దొంగతనం చేయడం దానికి నా ఇంట్లో నేను దొంగతనం? అలాంటి అవసరం నాకు లేదు. మీరు కాకపోతే మీ నాన్నకి డబ్బు ఎవరిచ్చారు? డబ్బులకే కాలేజీ వెళ్ళిపోయా? నా టైం బాగుండి ఆయన సమయానికి వచ్చి నిజం చెప్పండి, సరిపోయింది. వయసు రాగానే సరిపోదు, బుద్ధులు కూడా బాగుండాలి. చూడమ్మా, నేను మౌనంగా ఉన్నానంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టు కాదు. దొంగతనం బయటపడినా కూడా ఇంకా బుకాయిస్తున్నారంటే మీకు నిజంగా సిగ్గులేదు. పో లోపలికి. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, ఏమనుకోకు. నేనే తప్పు చేయలేదండి. నాకు తెలుసు, నువ్వు నా భార్యవి. ఏ తప్పు చెయ్యవు. చాలండి, చాలు. నేనే తప్పు చేయలేదని మీరు నమ్మితే చాలు. కానీ ఇదంతా ఎవరు చేశారో, ఎందుకు చేశారో నాకేం తెలియదండి. నాకు తెలుసు. తెలుసా? ఎవరండి? శ్వేత.
ఈ విషయం చెప్పి బాధ పెట్టకూడదని నీకెన్నాళ్ళు చెప్పలేదు. సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటూ బాధని మాత్రం ఒంటరిగా భరించే గొప్పతనం నా భర్తకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందండి. అలాగే బాధగా కూడా ఉంది. ఆ అమ్మాయికి సిద్ధు కావాలి, మనకి వాళ్ళ సంతోషం కావాలి. అందుకే దగ్గరగా ఉండి దూరం అయ్యే కన్నా దూరంగా ఉండి దగ్గర అవుతాం. ట్రైన్ నంబర్ 705 హైదరాబాద్ నుండి చెన్నై ట్రైన్ సిగ్నల్ ఇచ్చేశారు, మీరు బయలుదేరండి. ఓకే, హ్యాపీ జర్నీ. ఓకే, బాయ్ బాయ్. వీళ్ళేంటి స్టేషన్లో? హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ డాడీ, గ్రేట్ న్యూస్. అరే బేబీ, చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి విషయం? గోవిందరాజు ఓడిపోయి వైఫ్ ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. దట్స్ ఇట్, దట్స్ మై డాటర్. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇక సిద్ధుని తీసుకుని మన ఇంటికి పర్మనెంట్ గా వచ్చేస్తాను. ఓకే, బాయ్ డాడీ. మా డాడీ ఫోన్ నన్ను మిస్ అవుతున్నారంట. భర్త పరాయి ఆడదాన్ని చూడకూడదు అనుకోవడం ప్రేమ అనిపించుకుంటుందేమో, కానీ తల్లిదండ్రులు చూడొద్దనటం పాపం. పో ఇక్కడి నుంచి. సిద్ధు, ఒకసారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి తప్పు చేసావు. ఇప్పుడు నన్ను కొట్టి ఇంకో తప్పు చేసావు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో వాళ్ళని కాదనుకుని నా దగ్గరికి వచ్చే రోజు వస్తుంది. ఆ రోజు ఎప్పటికీ రాదు. వస్తది, డెఫినెట్ గా వస్తది. చెప్పు తెగుద్ది. అవకాశం మీకెందుకు ఇస్తాం? ఈలో మేమే బయటపోతాం. పదవి వెళ్ళిపోతాం. ఇదిగో బళ్ళు పంపించండి, బయటకి ఏంటారు. ఎక్కడికి తీసుకొచ్చారా? ఎవరు వీళ్ళంతా? దాబాక పరిచయం చేస్తాను. ఈయన సత్తి పైల్వానని నా కొత్త పార్టీ అధ్యక్షుడే. ఏంటిదంతా? పాలిటిక్స్ బేబక్క. నేను తీసుకొస్తాను, నేను మాట ఇచ్చాను. ఫస్ట్ టైం నా మాట నిలబెట్టాను. నేను సాటిస్ఫైడ్. యు చీట్. చీటింగ్ల గురించి మాట్లాడే హక్కు మీ ఫ్యామిలీకి లేదు బేబక్క. ఆ చీటింగ్లు చేసే మీ బాబు కొంపలు కడితే నువ్వు కొంపలు కూల్చేద్దాం బయలుదేరలేదా? బాబు పైల్వాన్ గారు, మా విధులు మేము నిర్వర్తించాం. ఆ నిధులు ఇస్తే పట్టుకుని పోతాం. పని పూర్తి కానీ Bastards. హలో, సత్తి పైల్వాన్ని మాట్లాడుతున్నాను. ఏం చెప్పు, నాకు టైం లేదు. నాకు టైం లేదు. డెడ్ లైన్ వచ్చేసింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న నేను బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు ఎలా తీర్చగలను? నన్నేం చేయమంటావు? మా బ్యాంక్ లోన్స్ తీర్చడానికి, మేం బతకడానికి నీ ఆస్తిలో 50% అంటే ఓ 25 కోట్లు అరేంజ్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? Are you mad? నేను చెప్పబోయేది విను. అప్పుడు నాకు కాదు, నీకు పిచ్చెక్కుతుంది. అతిగా ఆలోచించి పోలీసుల దగ్గరికి వెళ్ళావనుకో, ఇక్కడ నీ కూతురు ప్రాణాలతో ఉండదు. What? ఏమైందండి? నేను క్లియర్ గా ఉన్నాను. నేను చెప్పినట్లు చేస్తే నీ కూతురు సేఫ్. నా కూతురు ఏం చేయొద్దు. ఎక్కడ తీసుకురావాలి చెప్పు. ఆ 25 కోట్లు నీ వియ్యంకుడు గోవిందరాజుకిచ్చి పంపు. సార్, పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేయండి, లేకపోతే మన మినిస్టర్ ఎవరితో పని అవ్వదు. నా కూతురు గోవిందు ఒక్కడే కాపాడగలడు, కానీ వాడితోనే గొడవ పెట్టుకున్నాను. ఎక్కడ ఎత్తకాలి, ఎక్కడున్నాడాడు? నాకు తెలుసండి. మనకు వచ్చే 25 కోట్లు ఏమైనా ఉండవా? సార్, మీరు ఇందాక డబ్బులు ఎవరిని తీసుకురమ్మన్నారు? గోవిందరాజుని. ఎందుకు? ఎందుకా? ఆ గోవిందరాజు మూలంగా వాడు, నా తమ్ముడు జైలుకి వెళ్ళాడు. వాడి కొడుకు ఇంటర్వ్యూ కారణంగా నేను బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళాను. అందుకే దీన్ని అడ్డం పెట్టుకుని ఆ గోవిందరాజుని, వాడిని అడ్డం పెట్టుకుని వాడి కొడుకుని ముక్కలుగా నరికేస్తా. సర్వనాహినం చేసావు. దరిద్రి పెదవా, చేతుల దాకా వచ్చిన డబ్బు చెడగొట్టు. ఏదో వచ్చిన కాడికి 4 రూపాయలు పంచుకుని జంప్ అయిపోక ఈ పగల ప్రతీకారాలేంట్రా? రేపటి నుంచి 100 50 అన్ని అడుగుతున్నాను.
మీ మొక్కలు చూసి ముష్టి కూడా ఎవడాడు మొక్క మొక్కల కింద నరికేస్తావా వచ్చిది ఎవరనుకుంటున్నావు గోవిందరాజులు మామూలుగా ఉండదు. నీ ఏదో బుర్ర వీడి కళ్ళ ముందే ఆ గోవిందరాజును చంపి అప్పుడు వీడి సంగతి చూద్దాం. ఏమైంది? ఏం జరిగింది? ఇవి నీ చేతులు కావు, కాళ్ళనుకో. నన్ను క్షమించు, నా కూతురుని కాపాడు. ఏడా మాటలో తను నీ కూతురు కాదురా, నా కోడలు, మా ఇంటి మహాలక్ష్మి. ఇంకా నాకు వదిలేయి. వాడు ఎక్కడ రమ్మన్నా? అది చెప్పారు చెప్పారంటే ఎక్కడరా నా కోడలు పిల్ల? ఏయ్! నువ్వు వచ్చింది సత్తి పైల్వాన్ అడ్డాకి. ఎవడు అడ్డా అయితే ఏందిరా? తప్పు చేసినోడు నడ్డిరగొట్టడం ఈ గోవిందరాజు స్టైల్. పంపించండి. నువ్వు డబ్బు తీసుకొస్తే ఆ డబ్బుతో పాటు నీ ప్రాణాలు కూడా తీసుకుందామని నిన్నిక్కడికి రప్పించాను. నా కోడల్ని కిడ్నాప్ చేసి ఒక తప్పు చేశాం. నన్ను ఇక్కడ రప్పించి రెండో తప్పు చేశాం. ఈ గోవిందరాజులు ఒక తప్పునే క్షమిస్తారు, రెండో తప్పు క్షమాపణలు ఉండవు. జంక్షన్ జామ్ అయిపోతుంది. అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తేగా. సత్తిగా 1 గంట ఫినిష్ అవడానికి 60 నిమిషాలు కావాలి, 1 నిమిషం ఫినిష్ అవడానికి 60 సెకండ్లు కావాలి. నువ్వు ఫినిష్ అవడానికి ఒకే 1 సెకండ్ చాలు. అది కూడా ఎక్కువే. పంపించు.
నీకే కీడు జరగదమ్మా, జరగదు. క్షమించండి మావయ్య గారు, అమ్మా క్షమించండి. అమ్మా అమ్మా, నువ్వు నా బిడ్డవమ్మా, నేను క్షమించడం ఏంటి? ఊరుకో. ఏంట్రా చూస్తున్నావు? రా, వెళ్ళమ్మా, వెళ్ళి. I'm sorry, Sidhu. I'm really sorry. ఇట్స్ ఓకే. గోవిందరాజు గారు ఏరి? లోపల రెడీ అవుతున్నారు. సార్ గోవిందరాజు గారు త్వరగా వస్తారా? ఎలా ఉన్నాను నాన్న? ఏంట్రా గడపు? మోసమ్మా, మన స్టైలే అంతా. ఎరా గోవింద్? అవును గోవిందు. శబాష్, ఈ రోజు మీ స్కూల్లో వేసే ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో ఈ గోవిందరాజు గడపకే ఫస్ట్ ప్రైజ్ రావాలి, లేకపోతే జంక్షన్ జామ్ అయిపోద్ది. సరేరా, స్కూల్లో దించేస్తాను. నువ్వు పోరా, మేము దించేస్తాం. నువ్వు రారా, వస్తానే. ఏంట్రా నా పెళ్ళానికి కిస్ ఇస్తున్నావు? కోట్ టేక్ ఇట్ ఈజీ గోవిందు, ఫీల్ మాకు. కమ్ ఆన్. అయితే ఓకే. బై. ఏంటి గోవిందు? నాన్న దాటించేయాలి. జంక్షన్ జామ్ అయిపోతే చూసుకో.